హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వీడియోలో పోలియూరియా అంటే ఏంటి, పోలిడిప్సియా అంటే ఏందో తెలుసుకుందాము. పోలియూరియా, పోలిడిప్సియా ఇవి మెడికల్ టర్మ్స్. పోలియూరియా ఎక్సెసివ్ యూరినేషన్ అంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జనం, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళే కండిషన్ని పోలియూరియా కండిషన్ అంటారు. అంటే ఎక్కువసార్లు అంటే మోర్ దాన్ 40 to 50 ml/kg పర్ డే కంటే ఎక్కువ యూనిట్స్ మనము యూరిన్కి వెళ్ళినట్లయితే దీన్ని పోలియూరియా కండిషన్ అంటారు. పోలిడిప్సియా ఒక రోజుకి 100 ml/kg కంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇంటేక్ చేసినట్లయితే దీన్ని పోలిడిప్సియా కండిషన్ అంటారు. పోలియూరియా, పోలిడిప్సియా ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తే ఆటోమేటిక్గా ఎక్కువసార్లు నీళ్ళు తాగుతాము. ఎందుకంటే బాడీలో ఉన్న ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గిపోతే బాడీ డీహైడ్రేట్ కండిషన్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు పోలిడిప్సియా కండిషన్ వస్తుంది. ఒకవేళ పోలియూరియా, పోలిడిప్సియా కండిషన్ మీరు కనుక ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే అప్పుడు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ ముఖ్యంగా పిల్లల్లోకి ఎఫెక్ట్ అవుతుంది. సో దయచేసి పోలియూరియా, పోలిడిప్సియా కండిషన్ కనుక మీరు మీ పిల్లల్లో గమనించినట్లయితే వెంటనే మెడికల్ కేర్కి తీసుకొని వెళ్ళండి. దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.